కాల్ మనీ ఆగడాలకు బెజవాడ అడ్డాగా మారుతోంది. ఆర్థిక అవసరాల్ని ఆసరాగా చేసుకుని బరి తెగించి వ్యవహరిస్తున్నారు. అవసరాల కోసం అప్పులు చేస్తే వాటికి వడ్డీలు, చక్రవడ్డీలు వసూలు చేసి దారుణాలకు తెగబడుతున్నారు. అప్పు తీర్చకపోతే ఇంట్లో వారిని బలవంతంగా ఎత్తుకెళ్లిపోతున్నారు. పేదల ఆర్థిక అవసరాలే వారికి టార్గెట్. అప్పు కోసం వచ్చిన వారిని నిరాశపరచకుండా అడిగినంతా ఇస్తారు, కానీ వడ్డీ మాత్రం దారుణంగా ఉంటుంది. అవసరాన్ని బట్టి 100కు కనీసం 10 నుంచి 15 వరకు వసూలు చేస్తారు. ఒకసారి వడ్డీ కట్టలేకపోయారో ఇక అంతే. అసలు సంగతి దేవుడెరుగు. వడ్డీయే అసలై కూర్చుంటుంది. దాన్ని తీర్చలేక వారు చెప్పినట్టల్లా వినాల్సిన పరిస్థితి. వడ్డీ వసూలు చేయడంలో కూడా అనాగరిక పద్ధతులు. ఒక్కోసారి రుణగ్రస్తుల్ని బానిసల్లా మార్చుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఎప్పుడో కాదు, ఇప్పుడు కూడా అలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా బెజవాడలో జరిగిన ఇలాంటి ఘటనే కలకలం సృష్టించింది. రాజరాజేశ్వరిపేటలో సత్యవతి అనే మహిళ కాల్ మనీ ఆగడాలకు బలైపోయింది. ఇంటి అవసరాల కోసం ఆమె డబ్బు అప్పుగా తీసుకుంది. తను చేసిన తప్పు ఆమెకు అప్పుడు అర్థం కాలేదు. ఓసారి వడ్డీ కట్టడం ఆలస్యమైంది. అంతే, వడ్డీ, చక్రవడ్డీ కలిపి కొండంత భారం నెత్తిన పడింది. అప్పు తీర్చకపోవడంతో వడ్డీ వ్యాపారులు సత్యవతి కుటుంబ సభ్యులను బలవంతంగా లాక్కెళ్లారు. కొడుకును వేరొక చోట కూలి పనికి కుదిర్చారు. భర్త చనిపోయిన సత్యవతి కూతుర్ని అనకాపల్లిలో రికార్డింగ్ డాన్సులకు పంపారని బాధితురాలు ఆరోపిస్తోంది. 3 నెలల పాటు నరకం అనుభవించిన సత్యవతి చివరకు పోలీసుల్ని ఆశ్రయించింది. వారం వడ్డీకి డబ్బులు తీసుకున్నాం సార్. సరసా గారి దగ్గర. వాళ్ళకు సరస్వతి, వాళ్ళ కూతురు వాణి దగ్గర, మళ్ళీ పూజ అన్న అమ్మాయి దగ్గర. అలా అయినా వాళ్ళు ఒకటే హింసలు పెడుతున్నారు సార్. వాళ్ళు రోజు వచ్చి కొడుతున్నారు సార్. 50,000 చీటీ వేపించుకున్నారు. ఆ డబ్బులు వాళ్ళే తీసుకున్నారు సార్. ఆ వడ్డీకి ఈ వడ్డీకి అని నన్ను రోజు ప్రాణం తీస్తున్నారు సార్. నా పిల్లనేమో అనకాపల్లి తీసుకెళ్ళి అక్కడ పనిచేసి పెడతానని చెప్పి అక్కడే ఆపేశారు సార్. అక్కడ నుంచి డబ్బులు తెచ్చుకొని వాళ్ళే సంపాదించుకున్నారు సార్. నా కొడుకు 17 సంవత్సరాల కుర్రోడు సార్. నా కొడుకు పనికి వెళ్ళొచ్చిన వచ్చే దారిలోనే లాక్కుంటున్నారు సార్. మాకు అన్నం వండుకుని తింటాక్కర్లేదు సార్. ఆ సందులో బతుకుదామని నువ్వు ఇల్లు ఖాళీ చేస్తే చంపేస్తానని బెదిరిస్తున్నారు సార్ మమ్మల్ని. ఈ విషయంపై ఆలస్యంగా స్పందించిన స్థానిక పోలీసులు కేసు నమోదు చేస్తామంటున్నారు. అయితే కాల్ మనీ వ్యవహారాలపై తమకు ఇంతవరకు ఎటువంటి ఫిర్యాదులు అందటం లేదని చెబుతున్నారు. కాల్ మనీ గురించి అంటే ఈ అమ్మాయి సత్యవతి అనే అమ్మాయి, ఈ సరస్వతి అంటే వన్ ఆఫ్ ఎవరో 7 సిస్టర్స్ అంటున్నారు. సరస్వతి అనే అమ్మాయి దగ్గర అప్పు తీసుకున్న నిమిత్తంగా దాని బాకీ నిమిత్తంగా వసూలు చేసుకోవడానికి అనకాపల్లి డ్యాన్సులకిను తర్వాత వ్యభిచారం చేయించడానికి పంపించినట్టుగా తన కూతురు నాగపార్వతి అని ఏజ్డ్ అబౌట్ 22 ఇయర్స్, ఆ అమ్మాయికి 2 పిల్లలు పంపించినట్టుగా ఈ అమ్మాయి చెప్తుంది. ఇప్పుడు దాకా మనకి స్టేషన్కి ఫిర్యాదు అయితే రాలేదు. దాని మీద ఫిర్యాదు తీసుకొని దాని మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. కాల్ మనీ వ్యవహారాల గురించి పోలీసులకు తెలిసినా వారు పట్టించుకోవడం లేదని అంటున్నారు బాధితులు. అధిక వడ్డీలు వసూలు చేస్తూ తమ సొంత చట్టాన్ని అమలు చేసే వడ్డీ రాబందుల పట్ల పోలీసులు మెతక వైఖరి అవలంబిస్తున్నారని ఆరోపిస్తున్నారు.